హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎం స్టడీ సర్కిల్. 2025 జనవరి నుండి సెప్టెంబర్ వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ను కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ రూపంలో తయారు చేసి మీకు పార్ట్స్ రూపంలో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ వీడియోలో మనం పార్ట్ 1కి సంబంధించిన కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్తో వీడియో అనేది చేసాము. ఆ వీడియోని ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఈ వీడియోలో మనం పార్ట్ 2కి సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాము. ఫస్ట్ బిట్ కనుక చూసినట్లయితే, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి, అశుతోష్ అగ్నిహోత్రి. అశుతోష్ అగ్నిహోత్రి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సింధు లోయ లిపిని అర్థం చేసుకుని చెప్పినందుకు ఏ రాష్ట్రం $1 మిలియన్ బహుమతిని ప్రకటించింది? సింధు లోయ లిపిని అర్థం చేసుకుని చెప్పినందుకు ఏ రాష్ట్రం $1 మిలియన్ బహుమతిని ప్రకటించింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి, తమిళనాడు. తమిళనాడు రాష్ట్రం అనేది సింధు లోయ లిపిని అర్థం చేసుకుని చెప్పినందుకు గాను $1 మిలియన్ బహుమతిని ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాతీయ బాలికల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ బాలికల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, జనవరి 24. జనవరి 24న జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మేక్ ఇన్ ఇండియా పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? మేక్ ఇన్ ఇండియా పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, 2014. 2014 సంవత్సరంలో మేక్ ఇన్ ఇండియా పథకాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హజారే ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? హజారే ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, ఫుట్బాల్. హజారే ట్రోఫీ అనేది ఫుట్బాల్ క్రీడకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశపు మొదటి గ్రీన్ హైడ్రోజన్ ఇంధన కేంద్రం ఎక్కడ ఉంది? భారతదేశపు మొదటి గ్రీన్ హైడ్రోజన్ ఇంధన కేంద్రం ఎక్కడ ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ, లేహ్. భారతదేశపు మొదటి గ్రీన్ హైడ్రోజన్ ఇంధన కేంద్రం అనేది లేహ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి, డిసెంబర్ 9. డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ 11వ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ 11వ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ, మసాటో కాండా. మసాటో కాండా ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ 11వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సోనామార్గ్ టన్నెల్ ఏ రాష్ట్రంలో ఉంది? సోనామార్గ్ టన్నెల్ ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో సోనామార్గ్ టన్నెల్ అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో మొదటి తరం బీటా బేబీ ఏ రాష్ట్రంలో జన్మించింది? భారతదేశంలో మొదటి తరం బీటా బేబీ ఏ రాష్ట్రంలో జన్మించింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి, మిజోరాం. మిజోరాం రాష్ట్రంలో భారతదేశంలోనే మొదటి తరం బీటా బేబీ అనేది జన్మించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 51వ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ 2025లో ఎక్కడ జరిగింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 51వ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ 2025 అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. SEBI అనగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా 11వ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి, తుహిన్ కాంతా పాండే. తుహిన్ కాంతా పాండే SEBI 11వ చైర్మన్గా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కైలాస్ సత్యార్థి ఆటోబయోగ్రఫీ పేరేమిటి? కైలాస్ సత్యార్థి ఆటోబయోగ్రఫీ పేరేమిటి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి, దియాస్లాయ్. కైలాస్ సత్యార్థి ఆటోబయోగ్రఫీ పేరు వచ్చేసి దియాస్లాయ్. ఈయనకు 2014లో మలాలా యూసఫ్జాయితో కలిపి నోబెల్ శాంతి అవార్డు అనేది దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి మార్చి 3. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని మార్చి 3వ తేదీన జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైతులకు కేవలం 5 రూపాయలకే శాశ్వత విద్యుత్ కనెక్షన్ మంజూరు చేస్తామని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? రైతులకు కేవలం 5 రూపాయలకే శాశ్వత విద్యుత్ కనెక్షన్ మంజూరు చేస్తామని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది రైతులకు కేవలం 5 రూపాయలకే శాశ్వత విద్యుత్ కనెక్షన్ మంజూరు చేస్తామని ప్రకటించింది. మధ్యప్రదేశ్ సెంట్రల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా దీన్ని అమలు చేయనున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇవి పార్ట్ 2కి సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ వీడియోలో కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్తో వీడియో అనేది చేద్దాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.